ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ప్రధాన కారణం ఏంటంటే గత 18 నెలల నుంచి నిర్వీర్యంగా నిరంతరము ఏ రోజైతే 2024 నవంబర్లో మాకు ఒక పిడికి లాంటి వార్త వేశారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి రైతులు 50 మందికి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి క్షణం కూడా ఈ ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధపడ్డాం. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఎక్కడ కూడా వెనకడిపోయలేదు. రోజు ఉద్యమము ఉధృతమైందే తప్ప ఏ రోజు కూడా వెనక్కి రాలేదని మరొకసారి మీడియా ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మా బాధిత రైతులు 50 మందికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఎందుకంటే మిత్రులారా, మనందరం ఐక్యమత్యంతో కలిసి పోరాడడం వలన ఈరోజు ప్రభుత్వం ఎన్ని సర్వేలు చేసినప్పటికి కూడా గత 3-4 నెలల క్రితం కూడా ప్రత్యేక అధికారులు చేసిన ప్రత్యేక కలెక్టర్లు వచ్చి సర్వేలు నిర్వహించినప్పుడు కూడా మనము 100కి 99.99% ప్రజలందరూ ఏకమయ్యి కార్గో ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించడం మనం జరిగింది. అలానే అక్కడ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు గత వారం రోజుల నుంచి మళ్ళీ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంకి ఏ గ్రామం డిస్ట్రిబ్యూట్ చేసి విడదీసేసి విభజించి మీ ఇష్టం వచ్చినటువంటి ప్రణాళికలు రచించి మా బాధిత రైతులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంత జీడి పంట ప్రతిరోజు కనీసం 1 గంట కూడా సమయం లేనటువంటి రైతులు కూడా మీరు ఏర్పాటు చేసిన గ్రామ సభల్లోన మేమందరం పాల్గొని ముక్తకంఠంతో 99.99% కూడా మేము వ్యతిరేకించామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మీరు పేపర్ ప్రకటనలు కానీ మీడియా ద్వారా కానీ లేదా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతి దగ్గర మేము తెలియజేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా మరి ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేశారో దాని తదనంతరం కూడా మళ్ళీ మేము ఎంఆర్ఓ ఆఫీసులకి సచివాలయాలకి ఆర్టీఓ ఆఫీసులకి వెళ్ళి గ్రామ తీర్మానాలు చేసి బాధితులందరం ఏకమయ్యి ఇస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్ళలేదని ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మాత్రం సూటిగా నేను చాలా క్లియర్గా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, మీరు ఎందుకు మా మీద కక్ష పెట్టుకున్నారని అడుగుతున్నాను. ఈరోజు గత 18 నెలలు మీరు పౌర విమాన శాఖ మంత్రి అయ్యి ఏదో మా వెనకబడినటువంటి జిల్లా నుంచి మీరు మంత్రి అయ్యారు కదా అని మేము గర్వపడితే ఈరోజు మీ మా గర్వపడినటువంటి గర్వాన్ని మీరు తగ్గించి మా భూమిని మీరు లాక్కోవడం ప్రయత్నం చాలా దుర్మార్గమని మీకు హెచ్చరిస్తున్నాను. రామ్మోహన్ నాయుడు గారు నిన్న కాక మొన్న 3 రోజుల క్రితము మన గౌరవ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు ఒక సభలో బహిరంగ సభలో మాట్లాడి పక్కనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని పెట్టుకొని బావనపాడు దగ్గర 5,000 ఎకరాల ప్రభుత్వ పొలం ఉందని చెప్పారు. ఏమండి రామ్మోహన్ రెడ్డి గారు, అక్కడ కట్టడానికి మీకు చేతులు రావట్లేదా? మీరు ఆలోచన చేయట్లేదా? మరి మాజీ మంత్రి అయినటువంటి శ్రీ డాక్టర్ అప్పలరాజు గారు పదే మా ఉద్యమాన్ని మా దగ్గరికి నేరుగా రానప్పటికి కూడా మీడియా ద్వారానో మరో ఇతరత్ర సమావేశాల్లో మాట్లాడి 1874 ఎకరాల ప్రభుత్వ భూమి వజ్రకొత్తూరు మండలంలో సీతానగర్ పంచాయతీలో ఉందని చెప్తున్నారు. అసలు అక్కడ ఎందుకు మీరు ఆలోచన చేయట్లేదని రామ్మోహన్ నాయుడు గారికి నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, నిజంగా మీకేమైనా మా మీద కక్ష పెట్టుకున్నారనుకుంటే తప్పకుండా మా ప్రాణాలు చూడాలనుకుంటున్నారా, లేదా మా ప్రాంతంలో నుండి పోరాటం మీరు చూడాలనుకుంటారా? మరొకసారి గుర్తు చేస్తున్నాను, తప్పకుండా ఈ 1800 ఏదైతే మేము చెప్తున్నటువంటి ప్రదేశాలు మీరు కట్టరో అటువైపు మీరు ఎందుకంటే ఆలోచించరు. పదే మా గ్రామాల్లోకి వచ్చి ఈ 1394 ఎకరాల భూములను ఒక అంగులు కూడా ఇచ్చేదని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మా ప్రాణాలు తెగించాను, ప్రాణ త్యాగానికి సిద్ధపడుతున్నాము. భవిష్యత్తులో మీరు ఎలానే మా మనోభావాలు దెబ్బతీసి మాకు ఇంకా ఇబ్బంది పెడితే తప్పకుండా అమర నిరాహార దీక్ష చేపట్టైనా ప్రాణాలు కోల్పోయినా ఆ ఉద్దాన పచ్చని ఉద్దాన పనస కొబ్బరి జీడి పనస మామిడి లాంటి తోటల యొక్క బంగారం లాంటి పంట పొలాన్ని కాపాడుకోవడానికి కోసము నేను ఒక్కడిని కాదు, ఇక్కడ ఉన్నటువంటి సుమారు 1700 కార్గో ఎయిర్పోర్ట్ బాధితులు 50 మంది కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము. ఇది నా వాయిస్ కాదు, ఇది బాధిత రైతుల యొక్క వాయిస్ అని ఈ వీడియో ద్వారా తెలియజేసుకున్నాను. రామ్మోహన్ రెడ్డి గారు, ఎప్పటికైనా మీరు పెద్ద మనసు చేసుకుని వెనక్కి తీసుకొని తక్షణమే మా యొక్క మనోభావాలు బాగుపడేలా చేయండి. మీరు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో పత్రిక రూపంలో ఇది విరమించుకుంటున్నట్లు చేయాలని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. నా పేరు భక్తి లక్ష్మణ్, కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ మీడియా కన్వీనర్ గా మీకు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. తీర ప్రాంతాన్ని కాపాడుకుందాం. ఎయిర్పోర్టు వద్దు.